ప్రతి సండేకి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా నాన్ వెజ్లో. మాకైతే ఈరోజు చేపలు తీసుకొచ్చారు, అలాగే కొంచెం మటన్ కూడా తీసుకొచ్చారు. నేనైతే ఇలా చేపల పులుసు పెట్టాను, అలాగే మటన్ కర్రీ కూడా చేశాను. మరి మీరేం వండుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఈ వీడియో మొత్తం అంతా రా కంటెంట్ అయితే పెడుతున్నాను, తప్పకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లాంగ్ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే నన్ను ఇంకా మంచిగా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొంచెం లాంగ్గానే ఉంటుంది, కానీ నా మినీ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, అలాగే ఎంత ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం అనేది అయితే నేను రా కంటెంటే అలా పెడుతున్నాను. తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్. హాయ్, ఇప్పుడైతే నేను మినీ గార్డెన్కి వెళ్ళి మొత్తం వీడియో తీస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మీకు గోరింటాకు, అలాగే మందార, రెడ్ కలర్ మందార అండి. ఇది లెమన్. చూడండి తమలపాకు చెట్లు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద తమలపాకులు అవుతాయండి బాబు. చూడండి ఇంత పెద్ద తమలపాకు ఎప్పుడైనా మీరు చూసారా? మేము పెంచుతున్నాం. కాకపోతే ఒకటండి, పాములు బెడద ఎక్కువ. అంటే నేను ఒకటి పాముని చూశాను, అప్పటి నుంచి దీని మీదకి ఎక్కాలంటేనే భయం వేసేస్తూ ఉంటుంది. కానీ తమలపాకులు మాత్రం విపరీతంగా అవుతాయి. ఒకసారి అయితే పెద్ద దండ చేసి నేను హనుమంతుల వారికి వేశాను. చాలా పెద్ద దండ, అసలు ఆ విగ్రహం ఎంత ఉందో అంత పెద్ద దండ అయింది. పెద్ద పెద్ద ఆకులన్నీ మంచిగా కడిగేసి వాటిని దండ కూర్చి పెట్టాను అనమాట. ఇది మా పనస చెట్టు, చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద పనస చెట్టు. దీనికి మొన్న అయితే మందు వేసాము, కాకపోతే ఇంకా ఏం లేదు. ఫస్ట్ అయితే ఒక పూత అయితే వచ్చిందండి, పూత వచ్చి పోయింది, మళ్ళీ వస్తుంది. ఇదేంటిది, ఈ ఆకు కింద చూడండి ఏదో చీమల్లాగా ఉన్నాయి, చూస్తే కుట్టేసేటట్టే ఉన్నాయి. ఇలా గార్డెన్లోకి వచ్చి మనం ఇలా చూస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఇది చూడండి, ఇది మామిడి చెట్టుని అయితే ఇలా కట్టేశారు. ఎందుకు అంటే కొంచెం నడ్డానికి కూడా అవ్వట్లేదు, అందుకని చెప్పేసి ఇలాగా కట్టేశాము. ఈ బటర్ఫ్లై చూడండి, వెరైటీగా ఉంది కదా. చాలా అందమైన ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. నేను మేడ మీదకి వెళ్ళి అయితే మొత్తం వీడియో తీస్తాను. అదే మేడ మీద అంటే దీని పైకి ఎక్కి. ఇది ఏంటో తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంత పెద్ద ఆకుందో కదా. ఇదేం అరటి చెట్టు ఏం కాదండి, అరటి చెట్లు అలాంటివి ఏం కాదు. ఇక్కడ మనకి కరివేపాకు చెట్టు కూడా ఉంది. నాకు ఏదైనా అవసరమైతే ఇలా తెంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. తులసమ్మలు అయితే మాత్రం విపరీతం అండి. ఇది చూడండి, మందార పూల చెట్టు ఎంత బాగుంటాయో. పూలు అయితే మాత్రం చాలా పెద్ద చెట్టు, చక్కగా పూలు అవుతాయి, మంచిగా దేవుడికి పెట్టుకుంటాం మేమైతే మాత్రం. నాకు అక్కడ ఆ చివరనండి పాము కనిపించింది. అప్పటి నుంచి మరి నేను ఇంకా పైకి ఎక్కడానికి నాకు భయం వేసేస్తూ ఉంటుంది. ఎవరైనా తోడిస్తే మాత్రం పైకి ఎక్కుతా. చూడండి పిల్లి బాగుంది కదా. టచ్ చేస్తాడా? అవును, పక్క చెట్టు ఇలా వచ్చేస్తుంది బయటికి. చాలా అసలు మొత్తం అంతా అల్లేస్తూ ఉంది. అలాగే తులసమ్మలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, చూసారా. గోరింటకి అర్థమా?
పొగడబంతి పువ్వు ఏం అలాగ ఏడిపిస్తున్నావు? ఏంటి ఇది ఉందా మన దగ్గర చీమల మందు? తెస్తే ఇలాగేస్తే పురుగు పట్టేస్తుంది. ఇగో ఇలాంటివి ఉన్నాయా? ఇవి బెండకాయ విత్తనాలు. ఇది బొప్పాయి కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ జూబురుగా ఉందని చెప్పేసి ఇలా కొమ్మలు అయితే తీసేస్తున్నాము. ఏటి కావాలి? ఏటి చూసావు? అందుకని చెప్పేసి తీస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పాము ఒకటి నేను చూసానండి, అప్పటి నుంచి నాకు భయం. దానివల్ల ఏంటంటే పైకి రావడానికి భయం వేసేస్తుంది. చూసారా, ఇది బీరపాదు అన్నమాట. ఇది పైకి వెళ్ళట్లే, పైకి వెళ్తే బాగుంటుంది కదా. ఎక్కువ తులసమ్మలే ఉంటాయండి, దానివల్ల ఇలా జూబురుగా కనిపిస్తుంది. పిచ్చి మొక్కలు ఏం లేవు, కాకపోతే ఇలా తులసమ్మలు ఉండడం వల్ల అన్నమాట. మాకు బీరకాయ అవుతున్నాయి, ఇలా చీమలు పడుతున్నాయి. చూడండి పువ్వు వస్తుంది చిన్నది. మాకు ఇక్కడ పెట్టుకోవడానికి సమయంగా ప్లేస్ లేదు. మేము తాళ్ళు కూడా కట్టాము, కాకపోతే ఏంటంటే ఇది బాగా లూజ్ అయిపోయింది తాడు. పెద్ద కర్రలు ఉంటే పందిలాగా చేస్తే మాత్రం చాలా మంచిగా అవుతాయి అదనమాట. చూడండి అంత పెద్ద 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 కన్నాలు ఉన్నాయో. భయమేస్తుందా? కొబ్బరి చెట్లు, అలాగే ఉసిరి చెట్టు, బొప్పస్కాయ చెట్టు, వేప చెట్టు కూడా మేము పెంచుతున్నాము. యాక్చువల్లీ అది పెరగదన్నమాట. ఎందుకు పెంచుతున్నామంటే మనకి స్వచ్ఛమైన గాలి కావాలి కదా, దానివల్ల ఇలా అనమాట. ఇది జాన్ చెట్టు మీదకి మేము బీరకాయ పాదు అయితే వేసాము. అలా వెళ్తుందన్నమాట. మళ్ళీ నేను మీకు కాయలైనప్పుడు చూపిస్తా, ఓకేనా? చాలా బాగుంటుంది ఇక్కడ, చల్లటి గాలండి. మా అమ్మ అక్కడక్కడ ఇలా బెండకాయ విత్తనాలు అయితే వేసేసింది. ఇది కూడా బెండకాయ విత్తనాలే. ఇదిగోండి, ఏదో తెలియట్లేదు, పిచ్చి పిచ్చిగా వేసింది పిచ్చమ్మ. అదే మ్యాటర్. మాకు అక్కడ వంకాయ కనిపిస్తుంది, వంకాయ చెట్టు. దానికి మొన్న 3 కాయలు అయ్యాయి, మా ఆయన పీక్సారు. ఇక్కడికి వస్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుందండి. భయం కూడా వేసేస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి చూసారా, పాములు ఉంటాయి. అక్కడ చూడండి బటర్ఫ్లైస్ అంత చక్కగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. రకరకాలైన బటర్ఫ్లైస్ అన్నీ చక్కగా ఉంటాయి. కాకపోతే తుప్పలండి పక్కనే, అందుకని చెప్పేసి పాములన్నీ వచ్చేస్తున్నాయి. సాధారణంగా పైకి వచ్చి క్లీన్ చేసేది ఏమి ఉండదు, నేను మా ఆయనే చేస్తారు. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు అది చూసేది కూడా లేదులే. ఎప్పుడైతే పాముని నేను చూసానో నా కళ్ళతో, మరి ఇంకా చూడాలనిపించట్లేదు. అదే ఈరోజుకైతే ఇదే, సరేనా? ఇంకా మళ్ళీ ఇవి బీరకాయలు అయితే మాత్రం తప్పకుండా మళ్ళీ వీడియో తీసి మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా ఫ్రెండ్స్? అక్కడైతే విరజాజులు ఉన్నాయి, అటువైపు వెళ్ళినప్పుడు మీకు విరజాజులు కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడు నందివర్ధనం కూడా చూపిస్తున్నాను కదా, అది కట్ చేస్తాము. ఆ పక్కనే బీరకాయ, మొత్తం అంతా బీరకాయ పాదులేనండి. ఇలా అవుతున్నాయి చూసుకొని. మళ్ళీ కొమ్మలు కానీ ఉడ్చేసామనుకో మళ్ళీ వేరే దగ్గర అయిపోతాయి.
కాకపోతే మరి ఇంకా ఊడిసే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇదే ఆ పెద్ద చెట్టే ఎక్కువ పూలు ఇస్తుంది మాకైతే. మరి ఇంకెందుకు, వేస్ట్ కదా మనకి. ఇప్పుడైతే మంచిగా ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చినప్పుడు అయితే మాత్రం మొక్కలకి మంచిగా నీళ్ళు పోసి ఉంచితే చాలా బాగుంటుంది. అలాగే చూడండి బటర్ఫ్లైస్ ఎంత బాగా ఎగురుతున్నాయో.